గత 6 రోజులుగా చిన్నారి జాహ్నవి మిస్ అయింది. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ అలాగే అటవీ శాఖ అధికారులతో పాటు లోకల్ పోలీస్ అంతా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. చిన్నారి ఆచూకీ ఇప్పటి వరకు కూడా కనిపించడానికి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఎవరైతే జాహ్నవి ఉందో జాహ్నవి తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న అడవి అంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుమ్మింగ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. ప్రస్తుతం మన దగ్గర జాహ్నవి తల్లి ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా పాప మిస్ అయింది, ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా, అలా అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తల్లి, ఆ రోజు ఏం జరిగింది అసలు? ఒక సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. ఆ సీసీ ఫుటేజ్లో పాప వెళ్ళడం రావడం ఉందో అదే రివర్స్లో పెట్టారు మేడం. ఇక్కడ ఆ రోజు అక్కడ జరిగింది వేరు, అది సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది వేరు మేడం. కావాలని రూమర్స్ అలా పెట్టుంటారని చిన్నాను. ఏదైతే జరిగిందో అది కాదు మేడం. ఫస్ట్ ఇక్కడ నుంచి బాగానే వెళ్ళింది, వాళ్ళని చూశాడు, తీసుకెళ్ళిపోయాడు. ఒకటి మేడం, వాళ్ళు బండి మీద వచ్చేటప్పుడు వాళ్ళే తీసుకెళ్ళిపోయారు అని అంటున్నారు మేడం. కొన్ని వీడియోలు చూసాం మేమును. మా ఆయన గారును తోటలో గుమస్తా గారు మేడం ఆ వీడియోలో ఉన్నది. బండి మీద పాపని తీసుకొచ్చారు మేడం, నాకు అప్పచెప్పి మళ్ళీ ఏడుస్తుంటే మళ్ళీ పాపని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ నుంచోబెట్టారు. నేను పాపని పట్టుకున్నాను మేడం. చిన్న అమ్మాయి ఆ టైంలోనే ఏడ్చింది, పెద్ద అమ్మాయి ఆ టైంలోనే ఏడ్చింది. చిన్న అమ్మాయినే కదా మేడం, చిన్న అమ్మాయిని చూసుకుంటూ పెద్ద అమ్మాయిని ఆడుకుంటుంది కదా, ఏమైపోద్ది అన్న ఆలోచనలో ఉండి పెద్ద అమ్మాయిని బయట ఉంది మేడం. నేను లోనికి వెళ్ళి బయటకు వచ్చి చూస్తే పాప లేదు. అలా నా దగ్గర ఉందేమో, అలవాటే కదా తనకి, ఆడుకోనిలే అని అనుకున్నాను మేడం. ఊర్లోకి ఆయన చూసారంట, చూసి కుక్క ఊర్లో ఆయన మేడం తోటకు సంబంధించిన కొండవారిని చూసారు. కొండవారిని మేడం, మీరు చూసుండొచ్చు. పాప వెళ్ళిపోయినా ఎంత టైంకి ఆయన చూసుండొచ్చు అక్కడ తెలియదు మేడం. మ్యాక్సిమం ఇదంతా జరిగింది 20 నిమిషాల నుంచి 40 నిమిషాలు, మహా అయితే గంట లోపల మేడం. మీరు లెక్కేసుకుని గంట లోపలనే ఇదంతా జరిగిపోయింది. గంట లోపలైనా ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది అంటే ఇంపాసిబుల్ మేడం. నడడానికి ఛాన్స్, మనమే నడాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు పావుగంట కానీ పడుతుంది మేడం. ఇప్పుడంటే జనాలు అలా నడడం వల్ల కొంచెం దారి కనిపిస్తుంది, కానీ కనిపించదు మేడం. కదమ్మా, ఇప్పుడు పాప ఏడుస్తుంది, వాళ్ళ నాన్న వెంబడి వెళ్ళింది, మీరు కూడా లోపలికి వెళ్ళిపోయారు ఆ వీడియో ప్రకారం చూసుకుంటే. దాని తర్వాత పాప ఇక్కడ ఉంది కదని తండ్రి అనుకొని ఆయనే వెళ్ళిపోయారు. కానీ మీరు ఎంతసేపటికి పాప మిస్ అయిందని మీకు తెలిసిందే? నాకు పాప మిస్ అయిందని అంతటి నాకు తెలియలేదు మేడం. పాప వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుంటుంది, క్షేమంగానే ఉంది, ఆడుకుంటుందని. ఇంట్లో చిన్న అమ్మాయికి పాలు పడుతున్నాను మేడం. పాలు పట్టే టైంలో ఊళ్ళో ఎవరైతే చెప్పారో వచ్చి అన్నీ చెప్పారు మేడం. ఇలా మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉందని అడిగితే బయట వాళ్ళ నాన్న దగ్గర ఉంది అన్నాను. ఒకసారి చేసి కనుక్కుంటే బ్యాలెన్స్ లేదని నువ్వే చెయ్యంటే వాళ్ళే చేసి కనుక్కుంటే అప్పుడు తెలిసింది మేడం, పాప కనిపించలేదు, పలానా దగ్గర కనిపించింది అని. ఇప్పుడు సునకం ఉంది, మీరు పెంచుకుంటున్న పెంపుడు కుక్క ఉంది. ఇప్పుడు ఆ కుక్క ఎప్పుడు వెళ్ళిపోయింది, ఎప్పుడు వచ్చింది, అది మీకు ఏమైనా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తుందా? శనివారం వెళ్ళింది మేడం, పాపతో కూడానే వెళ్ళింది. నువ్వు ఇప్పటి వరకు ఏమనుకున్నామంటే కుక్క రాకముందు వరకు పాపతోనే క్షేమంగానే కుక్క ఉంది అన్న చిన్న ఆశతో, చిన్న ధైర్యంతో ఉన్నాం మేడం. కుక్క వచ్చేసింది మేడం. అమ్మాయిని ఏమైనా చేసి ఉంటారా, లేకపోతే ఏమైనా జరిగి ఉంటుందా అన్న మళ్ళీ భయం ఇంకా ఎక్కువైపోయింది మేడం. ఇంత ఎంక్వైరీలో ఉంది కదా, పాపనే కుక్కని వదిలేసి ఉంటారు, కుక్క ముందు వచ్చేసింది, పాప ఎక్కడో ఉండి ఉంటుంది, కుక్కని పడేసుకుంటే పాప దగ్గర తీసుకెళ్తుంది కదా అన్న ఆనందంతో, వచ్చేసింది కదా, కనిపించిపోయింది కదా అన్న ఆనందంతో కుక్కని పట్టుకోవడానికి ప్రయత్నించాను. పట్టుకోవడానికి ప్రయత్నించే సమయంలో కుక్క నన్ను కరిచేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది మేడం. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే ముందు మా ఆయన గారును, తర్వాత డిపార్ట్మెంట్కి వెళ్తే మా ఆయన గారిని కూడా కరడానికి ప్రయత్నించిందండి. మళ్ళీ ఇంకో కొంచెం ముందుకు వెళ్ళిందండి, మళ్ళీ వెనక్కి తిరిగి చూసిందండి, మళ్ళీ ఇంకో కొంచెం ముందు వెళ్ళి పడుకున్నదండి మేడం. పడుకున్నది కదా అని నుంచుంటే కుక్క గడ్డలోంచి మిస్ అయిపోయిందండి మేడం. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఎవరితోనైనా మీకు ఏమైనా విరోధం ఏమైనా ఉందా? అంటే పలానా వాళ్ళు ఇలా చేసి ఉండొచ్చు అని ఏమైనా అనుమానాలు మీకు ఏమైనా కలుగుతున్నాయా? మా అత్తయ్య గారు మామయ్య గారు అయితే 20 సంవత్సరాల పైనుంచే ఉన్నారు మేడం. ఎలాంటి జంతువులు కానీ ఎవరైనా భయపించడాలు కానీ జరగలేదు. ఇది ఎవరో కావాలని ప్రీప్లాన్డ్గా చేసుకొని మా అమ్మాయిని మాకు దూరం చేసేసి మమ్మల్ని ఏడిపిద్దామని, హ్యాపీగా ఉండకూడదు అనుకొని చేసి ఉంటారు అని అనుమానం. ఇప్పుడు ఈ లోపలికి ఎవరు వచ్చినా, అన్నో పర్సన్ ఎవరు వచ్చినా సరే సీసీ కెమెరాస్ ఉంటాయి, ఏదో విధంగా మీకు తెలుస్తుంది. కానీ మీకు గతంలో ఎవరైనా రావడము, నిఘా పెట్టడము, లేదంటే ఏమైనా చూసుకోవడం, అలా ఎవరైనా ఎప్పుడైనా అనుమానాస్పదంగా కనిపించారా?
అలా అనుమానం ఉండేలా ఉంటే పాపని అంతవరకు అంత వదిలేం కదా మేడం. అంత నిర్లక్ష్యంగా నేను ఎలా ఉంటాను మేడం. 9 నెలలు మోసి ఆ పాప పుట్టిన సమయంలో డాక్టర్ గారు ఈ పాప అవయవాలు ఇంకా డెవలప్ అవ్వలేదు, ఈ పాప చనిపోద్ది అన్నారు మేడం. 3 మంత్స్ లోపల చనిపోద్ది, నమ్మకమే అన్నారు. అంత అమ్మాయిని కూడా ఆ 3 నెలలు నేను తిండి తిప్పలు లేకుండా జాగ్రత్తగా అస్సలు టైం టు టైం తన కేర్ చేసుకుంటూ 2 సంవత్సరాల వరకు పెంచుకున్నాను మేడం. పెంచుకున్న దాన్ని అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటాను మేడం. ఇక్కడ ఏమైనా బోరు బాబులు లాంటివి అలా ఏమైనా కనిపిస్తున్నాయా? అన్నీ రన్నింగ్ బోర్లు మేడం. అవి కూడా చెక్ చేసుకున్నాం, అవి రన్నింగ్ బోర్లు. గోతులు కానీ నొయ్యలు కానీ బావలు కానీ ఏం లేవు. మా అనుమానం ఏంటంటే గతంలో జనవరి నెలలో కారు గురించి గొడవలు జరిగాయి మేడం. వాళ్ళే ఎవరైనా చేసి ఉండొచ్చు, లేదంటే మా ఆయన గారి ఫ్రెండ్స్లో ఎవరైనా చేసి ఉండొచ్చు. అంటే రిక్కీ నిర్వహించుకోకుండా వాళ్ళు చెయ్యరు, మళ్ళీ దొరికేస్తారని వాళ్ళకి ఉంటుంది. సీసీ కెమెరాల్లో ఏమైనా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏమైనా పడి ఉండొచ్చు అంటారా? లేదు మేడం, ఛాన్స్ లేదు. కెమెరా అన్నది మేడం డైరెక్ట్గా ఇంటికి అలా కొంచెం ముందుకి ఇలా ఇక్కడ వరకు లేదా అలా పక్క వరకే ఉంది మేడం. చుట్టుపక్కల లేవు మేడం. మొత్తం పోలీసులు అంతా జల్లెడ పడుతున్నారు. ఏం చెప్తున్నారు ఇప్పుడు? పర్లేదు, క్షేమంగా ఉంటుందమ్మా ఎక్కడో దగ్గర. మా సాయశక్తాలు ప్రయత్నిస్తున్నాము. 99% మీ అమ్మాయిని మీకు అప్పచెప్పే ప్రయత్నంలో మేము. తర్వాత దేవుడి ఇష్టం, మీ అమ్మాయి అయితే మీ దగ్గరకు వస్తుంది, లేదంటే లేదు. పాప ఆకలికి ఏమైనా తట్టుకుంటుంది అసలు? లేదు మేడం, ఒక్క నిమిషం ఆకలికి ఉండదు మేడం, మంచినీళ్ళకి ఉండదు. ఉదయం లేచిన వెంటనే దానికి వేయటం ఉండాలి మేడం. అమ్మ అవేట్టు, అమ్మాయి వేట్టు, లేదంటే ఇంకా పాలు తాగదు మేడం. మధ్య మధ్యలో తనకి కూడా పాలు పడతాను మేడం నేను. అస్సలు ఆకలి కంటే ఉండదు మేడం. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా ఎవరైనా తీసుకెళ్ళిపోయిన వాళ్ళు అంటే ఎలా ఉంచారన్నది భయం మేడం. ఇది తల్లి ఆవేదన మనం చూసాము. 6 రోజులైన చిన్నారి జాహ్నవి జాడ అయితే ఇంకా తెలియలేదు. ఓ పక్కన పోలీసు యంత్రాంగము తమ పని చేసుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ కనీసం పాప క్షేమంగా ఉంటే చాలని ఆ తల్లి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి.